జొన్న రొట్టెలు కానీ మొక్కజొన్న రొట్టెలు కానీ చేయడం చాలా ఈజీ అండి. ఏదో పెద్ద పని అనుకుంటారు కానీ ఒకసారి చేశారంటే మీకు కూడా అలవాటైపోతుంది. మంచి కర్రీతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా అయితే కడాయిలో ఒక కప్పు వాటర్ బాగా మరిగించుకుని అందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసి, అంటే లైట్గానే వేయాలి సాల్ట్. అలాగే ఒక కప్పు మొక్కజొన్న పిండి వేసి ఇలా కలిపేసుకోవాలి. ఒకటికి ఒకటే ఈక్వల్ అనమాట. మూత పెట్టేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చన్నీళ్ళు చల్లుకుంటూ మళ్ళీ దాన్ని ముద్దగా చేత్తో ప్రెస్ చేసుకోవాలన్నమాట. నీళ్ళు చల్లుకుంటూ ప్రెస్ చేసుకుంటుంటే మనకి ఈజీగా ఇలా ముద్ద అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. అంతేనండి, ఇది తయారు చేసుకోవడం వస్తే చాలు మొక్కజొన్న రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని తడి చేతితోటే ప్రెస్ చేసి తర్వాత ఇలా పొడిపిండి చల్లుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ముందు చేతితో బాగా తట్టాలన్నమాట. కొంచెం వెడల్పు అయిన తర్వాత మనం మామూలుగా చపాతీ చేసుకునే రోల్ ఉంటుంది కదా, దాంతో లైట్గా ఇలా అన్ని వైపులా ఒత్తేసుకోవడమే. షేప్ గుండ్రంగా కావాలి అనుకుంటే ఇలా పైన ప్లేట్ ఏదైనా పెట్టుకుని తీసుకోవడం అనమాట. అంతేనండి మొక్కజొన్న రొట్టె ప్రిపేర్ చేయడం. స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని నూనె ఏమి వేయకూడదు. ఒకవైపు అయితే ఇలాగా పైన వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం పొడిపిండి వేసాం కదా, డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. రెండు వైపులా తిరగవేసుకుంటూ కాల్చుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది మొక్కజొన్న రొట్టె. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ పని అనుకోవద్దు. ఒకసారి చూసారంటే మీకు కూడా అలవాటైపోతుంది. చూసారు కదా, ఇలా ఎన్ని కావాలంటే అన్ని మొక్కజొన్న రొట్టెలు ప్రిపేర్ చేసేసుకోండి. ఇందులోకి ఆవాలాకు కర్రీ ఉంటుంది నేను చూపించాను కదా, అదైనా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా సరే ఆకుకూరతోటి కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రోజుల్లో అయితే హెల్త్ కోసం ఎక్కువ మొక్కజొన్న పిండి ఇలా అలాగే జొన్న పిండితోటి రోటీలు కానీ దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకోవడానికి మిల్లెట్స్తో చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. హెల్త్కి కూడా మంచిదని. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా అలవాటైపోతుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.